హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి సినిమా. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ సర్వసాధారణమని, ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడుగుతూ ఉంటారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో దీనిపై బహిరంగంగా మాట్లాడేందుకు నటీమణులు భయపడేవారు. కానీ ఈ మధ్య తమకు ఇబ్బంది కలిగిస్తే మీడియా ముఖంగా వారి పేర్లు బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపుల గురించి బాహాటంగా వెల్లడించారు. తాజాగా డాన్సర్, బిగ్ బాస్ ఫేమ్ నైనిక కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. చాలా మంది లాగానే తాను కూడా కాస్టింగ్ కౌచ్ కి గురయ్యానని చెప్పింది. కమిట్మెంట్ ఇస్తే సినిమా ఛాన్స్ ఇస్తామని చాలా మంది అడిగారని, తాను నో చెప్పడంతో వాళ్ళంతా మళ్ళీ కాల్ చేయలేదని చెప్పింది. తాజాగా ఆమె ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. సినీ ఇండస్ట్రీ ఇప్పుడు వల్గర్గా తయారైందని, అందరూ గలీజ్ అయిపోయారని, ఓపెన్గానే కమిట్మెంట్ అడుగుతున్నారని విరుచుకుపడింది. ఆ మధ్య ఓ ఫోన్ కాల్ వచ్చిందని, బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అని చెప్పి పర్సనల్ రిక్వెస్ట్మెంట్ అన్నాడని చెప్పింది. అయితే అది తనకు అర్థం కాలేదని, ఆయన బ్రాండ్ ప్రమోషనల్ చేయాలేమో అనుకొని ఓకే చెప్పానని తెలిపింది. ఆయన మరోసారి పర్సనల్ రిక్వైర్మెంట్ అని చెప్పడంతో అప్పుడు అర్థమైందని చెప్పింది. తెలిసిన వ్యక్తి కావడంతో మీ ఫోటోతో పాటు మీ రేట్ కూడా బయటకు వెళ్తుంది, బాగా వైరల్ అయ్యింది అని చెప్పాడంది. ఇండస్ట్రీలో కొంతమంది అమ్మాయిల వల్లే ఈ ఫార్మాట్ క్రియేట్ అయ్యింది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్స్ వస్తాయని చాలా మంది అనుకుంటున్నారు. కొంతమంది అలా చేస్తున్నారు కూడా అని చెప్పుకొచ్చింది. తాను ఆర్టిస్ట్ అయినా కూడా ఒకవేళ నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీలోకి రానివ్వను, ఈ ఫీల్డ్ మంచిది కాదని చెబుతా అని నైనిక చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి కూడా నైనిక చెప్పుకొచ్చింది. ఆయన తమతో ఉండరని, తానే ఇంటి నుంచి పంపేశానని చెప్పింది. అమ్మని టార్చర్ చేసేవాడని, అందుకే డాడీని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పానని తెలిపింది. ఇప్పుడు ఆయన మాతో ఉండడం లేదు, డాడీని మిస్ అయిన ఫీలింగ్ నాకు ఎప్పుడు కలగలేదని చెప్పింది. అమ్మ తనను చాలా బాగా పెంచిందని, కష్టపడి ఆడిషన్స్కి తీసుకెళ్లేదని చెప్పింది. అమ్మకు ఓ మంచి ఇల్లు కొనివ్వడమే నా లక్ష్యమని నైనిక చెప్పుకొచ్చింది. ఢీ షో ద్వారా డాన్సర్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నైనిక బిగ్ బాస్ 8లో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తనకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం కొరియోగ్రఫీ చేస్తూనే ఆర్టిస్ట్గాను ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.